ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తూ ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతను ఏదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు, ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. మహిళల గురించి, మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి, లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని, యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతాం. ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసు రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది, వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ముందుకెళ్తా ఉంటే సూపర్ 6 మీద విష ప్రచారం, అసలు ఏమీ జరగట్లేదని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఆయన సాక్షి టీవీ, సాక్షి పేపర్లో చేసుకుంటా ఉన్నాడు. కొన్ని తన తొత్తులుగా ఉన్న వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయడానికి ఒక దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఇవాళ మేము సూపర్ 6 చాలా పకడ్బందీగా ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దగ్గర ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపేణా ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఇవాళ తల్లికి వందనం కింద 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లల డబ్బులు వేసి 15,000 రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం. ఈ 18 నెలల కాలంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ మరి మొన్ననే అన్నదాత సుఖీభావ కింద 2వ విడత డబ్బులు కూడా ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చామో దాని ప్రకారం ఇవాళ 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసాం. దగ్గర 6,500 కోట్ల రూపాయలు దగ్గర రైతుల అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్స్లో వేసాం. అలాగే గ్యాస్ సిలిండర్స్ ఈరోజు దగ్గర 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందించాం. దగ్గర 2,104 కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్లకి ఖర్చు పెట్టాం. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం. స్త్రీ శక్తి పథకం కింద ఇవాళ మహిళల ఆడబిడ్డలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, వాళ్ళు స్వశక్తిగా వాళ్ళు పైకి రావాలన్నా, వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకుంటా ఉన్నా వాళ్ళకి కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం. దగ్గర 25 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించుకున్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని మీరు స్వాగతించలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,300